హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి, మీరు ప్రపంచంలోని అతి విశాలమైన సముద్రం మధ్యలో ఉన్నారు. ఎక్కడ చూసినా అంతులేని నీరు మాత్రమే కనిపిస్తుంది. మీకు దారి చూపే రోడ్లు లేవు, సైన్ బోర్డులు లేవు, ఎటు వెళ్లాలో చెప్పే మైలురాళ్ళు కూడా లేవు. ఇదే కాకుండా మీ చుట్టూ చీకటి ఎంతగా అలుముకుంది అంటే మీకు మీ పక్కన ఉన్నవారు కూడా స్పష్టంగా కనిపించరు. సో ఇలాంటి పరిస్థితిలో ఒక భారీ ఓడ సముద్రంలో ప్రయాణిస్తుంది. అది సాధారణ ఓడ కాదు, వేల టన్నుల సరుకుతో నిండిన ఒక మహాకాయ నౌక. కొన్ని నెలల క్రితం ఇది ఇరాన్లోని ఒక రేవు నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పుడు అది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని ఒక నిర్దిష్ట రేవుకు చేరుకోవాల్సి ఉంది. సో ఇంత పెద్ద సముద్రంలో ఎటు తిరగాలి, ఎటు వెళ్ళాలి అన్న సూచనలు ఏమీ లేకపోయినా ఆ ఓడ తన దారిని ఎలా తప్పకుండా చేరుకుంటుంది? సో ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, సముద్రంలో ఎటువంటి దారి లేనప్పుడు 1000 అడుగుల పొడవున్న ఈ ఇనప పర్వతం లాంటి ఓడకు ఎప్పుడు ఎడమవైపు తిరగాలి, ఎప్పుడు కుడివైపు వెళ్ళాలి అన్నది ఎలా తెలుస్తుంది? ఒక చిన్న పొరపాటు జరిగినా ఆ ఓడ వందల కిలోమీటర్ల దారి తప్పే ప్రమాదం ఉంది. అంతేకాదు, నీటిలో కనిపించని బండరాలను ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్లోని ఒక రేవు నుండి బయలుదేరిన ఓడ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని నిర్దిష్ట రేవుకు ఎలా ఖచ్చితంగా చేరుకుంటుంది? ఇది కేవలం అదృష్టం వల్ల జరుగుతుందా, లేక వీరి వద్ద ఏమైనా అద్భుతమైన రహస్య శక్తి ఉందా? సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇవాల్టి ఈ వీడియోలో మనం ఓడల ప్రయాణాన్ని సురక్షితంగా ఖచ్చితంగా గమ్యానికి చేర్చే ఆ అద్భుతమైన వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఆ వ్యవస్థని మనం నావిగేషన్ సిస్టమ్ అని అంటాము. సో దీని గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం రండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఫ్రెండ్స్, పాతకాలంలో సముద్ర ప్రయాణం అనేది పూర్తిగా అనుభవం మరియు ప్రకృతిపై ఆధారపడేది. నావికులు రాత్రిలో ఆకాశంలోని నక్షత్రాలను చూసి దిశలు గుర్తించేవారు. పగలు పక్షులు ఎటువైపు ఎగురుతున్నాయో గమనించి సమీపంలో భూమి ఉందా లేదా అని అంచనా వేసేవారు. గాలి దిశ, అలల ప్రవాహం, సూర్యుడి స్థానం ఇవన్నీ వారి మార్గదర్శకాలుగా పనిచేసేవి. కానీ ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది. ఈ రోజుల్లోని భారీ ఓడలు ఎటువంటి మాంత్రిక శక్తితో కాకుండా అత్యంత ఆధునిక సాంకేతికత ఆధారంగా ప్రయాణిస్తున్నాయి. ప్రతి ఓడలో GPS అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఉపగ్రహాల సహాయంతో ఓడ ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలియజేస్తుంది. అలాగే రేడార్ సిస్టమ్ సమీపంలో ఉన్న ఇతర ఓడలు, భూభాగాలు లేదా అడ్డంకులను గుర్తిస్తుంది. చీకటిలో లేదా పొగమంచులో కూడా స్పష్టమైన సమాచారం ఇస్తుంది. ఇంకా ఎలక్ట్రానిక్ చార్ట్స్ ద్వారా సముద్రపు లోతులు, ప్రమాదకర ప్రాంతాలు, రేవుల స్థానాలు ఇలా అన్నీ వివరంగా చూపబడతాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, ఆటోపైలట్ సిస్టమ్ ముందుగా నిర్ణయించిన మార్గాన్ని అనుసరించి ఓడను సరైన దిశలో నడిపిస్తుంది. ఈ వ్యవస్థలన్నీ కలిసి పనిచేయడం వల్ల వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యాన్ని కూడా ఓడలు తప్పకుండా చేరుకుంటాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒకప్పుడు నక్షత్రాలు చూపిన దారిని ఇప్పుడు సాంకేతికత మరింత ఖచ్చితంగా మరియు సురక్షితంగా చూపిస్తుంది. ఇదే ఆధునిక నావిగేషన్ సిస్టమ్ యొక్క అసలు శక్తి. సో ఈ టెక్నాలజీ గురించి ఇప్పుడు ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం రండి. నెంబర్ 1, మెరైన్ GPS. ఫ్రెండ్స్, ఓడల నావిగేషన్లో అత్యంత ముఖ్యమైన సాధనం మెరైన్ GPS. సాధారణంగా మనం ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి ఎక్కడున్నామో, ఎటు వెళ్ళాలో తెలుసుకుంటాం కదా. అదే విధంగా ఓడలలో కూడా GPS వ్యవస్థ ఉంటుంది. కానీ ఇది సాధారణంగా GPS కాదు, ఉపగ్రహాలతో నేరుగా అనుసంధానమై పనిచేసే అత్యంత ఖచ్చితమైన మెరైన్ GPS. ఈ వ్యవస్థ ఓడ యొక్క ప్రస్తుత స్థానాన్ని క్షణాల్లో గుర్తిస్తుంది. అంతేకాదు, ఓడ ఎంత వేగంతో ప్రయాణిస్తుంది, ఎటు దిశలో కదులుతుంది అనే సమాచారాన్ని కూడా నిరంతరం అందిస్తూ ఉంటుంది. ప్రపంచం మొత్తం వ్యాప్తంగా తిరిగే ఉపగ్రహాల నుంచి సిగ్నల్స్ తీసుకుని ఓడ యొక్క స్థానం మీటర్ల స్థాయిలో ఖచ్చితంగా నిర్ధారిస్తుంది. సాధారణ మొబైల్ GPSతో పోలిస్తే మెరైన్ GPS చాలా ఎక్కువ నమ్మకమైనది మరియు శక్తివంతమైనది. సముద్రం మధ్యలో ఎలాంటి సూచనలు లేకపోయినా ఈ వ్యవస్థ ఓడను సరైన మార్గంలో నడిపిస్తూ గమ్యానికి సురక్షితంగా చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నెంబర్ 2, ECDIS, ఎలక్ట్రానిక్ చార్ట్ డిస్ప్లే అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్.
ఫ్రెండ్స్, కేవలం జీపీఎస్ ఉంటే పని అవ్వదు. ఎందుకంటే కెప్టెన్ ముందున్న పెద్ద స్క్రీన్లో మరొక మ్యాజిక్ మ్యాప్ ఓపెన్ అయి ఉంటుంది. దీనిని ECDIS అని పిలుస్తారు. అంటే ఎలక్ట్రానిక్ చార్ట్ డిస్ప్లే అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని అర్థం. దీనిని మీరు సముద్రం యొక్క డిజిటల్ మ్యాప్ అని కూడా పిలవచ్చు. ఈ సిస్టంలో ముందుగానే నిర్ణయించబడిన సముద్ర మార్గాలు స్పష్టంగా గుర్తించబడి ఉంటాయి. అంతేకాదు, ఎక్కడ నీటి లోతు తక్కువగా ఉందో, ఎక్కడ ప్రమాదకరమైన బండరాళ్ళు ఉన్నాయో, లేదా గతంలో ఓడలు మునిగిపోయిన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో వంటి ముఖ్యమైన సమాచారం కూడా ఇందులో నమోదై ఉంటుంది. సో ప్రయాణం ప్రారంభించే ముందు ఓడ కెప్టెన్ మరియు అతని బృందం తమ పూర్తి మార్గాన్ని ఈ సిస్టంలో ప్లాన్ చేసి అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ECDIS సిస్టమ్ ఆ మార్గాన్ని ఆధారంగా తీసుకొని ఓడను సరైన దిశలో నడిపేందుకు నిరంతరం మార్గనిర్దేశనం చేస్తుంది. ఎప్పుడు ఎడమవైపు తిరగాలి, ఎప్పుడు కుడివైపు వెళ్ళాలి అనే సూచనలను స్పష్టంగా అందిస్తుంది. సో దీనివల్ల ఈ విస్తారమైన సముద్రంలో కూడా ఓడలు ఖచ్చితంగా సురక్షితంగా తమ గమ్యానికి చేరగలుగుతున్నాయి. నెంబర్ 3, రేడార్. ఫ్రెండ్స్, ఈ కాలంలో సముద్రంలో కేవలం దారి వెతకడం మాత్రమే సవాలు కాదు. ఎందుకంటే దీనికంటే అతిపెద్ద సవాల్ ఏమిటంటే ఢీకొనడాన్ని తప్పించడం. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే సముద్రంలో మీతో పాటు వేల సంఖ్యలో ఇతర ఓడలు కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. సో ఈ భారీ ఓడలకు బ్రేక్ వేసినా అవి ఆగడానికి కొన్ని కిలోమీటర్ల దూరం పడుతుంది. సో అటువంటప్పుడు ఈ రేడార్ చాలా ఉపయోగపడుతుంది. రేడార్ అనేది ఓడకు కళ్ళలా పనిచేసే ఒక ముఖ్యమైన సాంకేతిక వ్యవస్థ. ఇది ఓడ పైభాగంలో అమర్చబడి నిరంతరం రేడియో తరంగాలను చుట్టూ ఉన్న సముద్రంలోకి పంపిస్తూ ఉంటుంది. ఆ తరంగాలు ముందున్న వస్తువులను తాకి తిరిగి వచ్చేటప్పుడు వాటి ఆధారంగా ఆ వస్తువుల స్థానం, దూరం, దిశలను రేడార్ గుర్తిస్తుంది. దీనివల్ల ముందుగా కనిపించిన ఇతర ఓడలు, తుఫానులు, మంచు మబ్బులు లేదా నీటిపై తేలుతున్న పెద్ద వస్తువులు కూడా సులభంగా గుర్తించబడతాయి. ముఖ్యంగా చీకటి సమయంలో లేదా గాఢమైన పొగమంచులో కళ్ళతో చూడలేని పరిస్థితుల్లో కూడా రేడార్ స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది. ఏదైనా ప్రమాదం సమీపంలో ఉన్నట్లు గుర్తించిన రేడార్ వెంటనే స్క్రీన్పై స్పష్టమైన హెచ్చరికలు చూపిస్తుంది. దీని ద్వారా కెప్టెన్ ముందుగానే నిర్ణయాలు తీసుకుని ఓడను సురక్షితంగా దారి మళ్లించగలుగుతాడు. నెంబర్ 4, AIS, ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఫ్రెండ్స్, రేడార్తో పాటు ఓడల భద్రతకు మరొక కీలకమైన వ్యవస్థ AIS. దీని పూర్తి పేరు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్. ఇంకా సులభంగా చెప్పాలంటే ఇది సముద్రంలో ఉన్న ఓడల మధ్య సమాచారాన్ని పంచుకునే ఒక స్మార్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఈ వ్యవస్థ ద్వారా దగ్గరలో ఉన్న ప్రతి ఓడ గురించి ముఖ్యమైన వివరాలు కెప్టెన్ స్క్రీన్పై కనిపిస్తాయి. ఆ ఓడ పేరేంటి, అది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది, ఎటు దిశలో వెళ్తుంది, చివరికి ఎక్కడికి చేరుకోవాలనుకుంటుంది, ఇటువంటి సమాచారం స్పష్టంగా అందుతుంది. సో దీనివల్ల సముద్రంలో ఓడలు ఒకదానికొకటి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఎవరు అపరిచితంగా ఉండరు. ఇది ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సముద్ర మార్గాల్లో ఢీకొనే ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కెప్టెన్ ముందుగానే పరిస్థితిని అర్థం చేసుకుని అవసరమైతే మార్గం మార్చి ఓడను సురక్షితంగా నడిపించగలుగుతాడు. సో ఇప్పుడు ఇవన్నీ ఎలా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం రండి. ఉదాహరణకు, ఒక ఓడ ఇరాన్లోని చాబహార్ రేవు నుండి ముడిచమురు లోడుతో బయలుదేరింది అనుకుందాం. కెప్టెన్ మొదట తన స్క్రీన్ మీద భారతదేశంలోని ముంబై పోర్ట్ రూట్ను ఫిక్స్ చేస్తారు. ఓడ ఇరాన్ తీరం నుండి బయలుదేరగానే అది ఒమన్ గల్ఫ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ నీటి దారి కొంచెం ఇరుకుగా ఉంటుంది. కాబట్టి కెప్టెన్ రేడార్ మరియు AIS సహాయంతో చాలా జాగ్రత్తగా లెఫ్ట్ మరియు రైట్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. సో ఒక్కసారి ఒమన్ గల్ఫ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఓడ విశాలమైన అరేబియా సముద్రాన్ని చేరుకుంటుంది. ఇక్కడ అంతటా నీరే ఉంటుంది. ఈ సమయంలో ఓడ ఎక్కువగా ఆటోపైలట్ మోడ్లో నడుస్తుంది. GPS లెక్కల ప్రకారం కంప్యూటర్ తనంతట తానుగా ఓడను సరైన దిశలో తిప్పుతుంది. అంతేకాకుండా సముద్రంలో ఒక అదృశ్య రేఖ కూడా ఉంటుంది. ఓడ దాని మీదనే ప్రయాణించాల్సి ఉంటుంది. అలల కారణంగా ఓడ 1 మీటర్ అటు ఇటు వెళ్ళినా కంప్యూటర్ వెంటనే దానిని తిరిగి సరైన ట్రాక్లోకి తీసుకువస్తుంది. సో ఈ విధంగా ఓడలన్నీ టెక్నాలజీని బేస్ చేసుకుని సురక్షితంగా నడుస్తున్నాయి. అయితే చివరికి 100 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం ఓడ భారత తీరానికి చేరుకుంటుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇన్ని ఆధునిక సాంకేతికతలు ఉన్నప్పటికీ ఓడల్లో ఇప్పటికీ ఒక పాత కానీ అత్యంత నమ్మకమైన సాధనాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. దాన్నే మనం గైరో క్యాంపస్ అని అంటాం. ఇది పాతకాలపు వస్తువు అయినప్పటికీ ఇది ఎంతో ఖచ్చితంగా పనిచేస్తుంది. సో ఒకవేళ ఉపగ్రహ వ్యవస్థలు పనిచేయకపోయినా, GPS సిగ్నల్ కోల్పోయినా లేదా ఓడలో విద్యుత్ సమస్యలు వచ్చినా ఈ గైరో క్యాంపస్ ఎప్పటికీ తప్పు చెప్పదు. ఇది ఎల్లప్పుడూ
నిజమైన ఉత్తర దిశను ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఈ కారణంగా ఓడ ఎటు తిరగాలి, ఎడమ కుడ అనే విషయంలో చివరి మరియు అత్యంత విశ్వసనీయ మార్గదర్శకంగా గైరో క్యాంపస్ పనిచేస్తుంది. ఇది ఆధునిక సాంకేతికతకు ఒక బలమైన బ్యాకప్లా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి సముద్రంలో ప్రయాణించే ఓడలు జీపీఎస్, రేడార్, ఏఐఎస్ వంటి ఆధునిక వ్యవస్థల సహాయంతో తమ మార్గాన్ని ఖచ్చితంగా అనుసరిస్తూ గైరో క్యాంపస్ వంటి నమ్మకమైన సాధనాన్ని ఆధారంగా తీసుకుని ఎటువంటి అడ్డంకులు లేకుండా సురక్షితంగా తమ గమ్యానికి చేరుకుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వందే మాతరం. జై హింద్.